వెన్నెల్లో హాయ్ హాయ్ ఎండెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే అని పాడుకుంటూ మన అందరి పైన నవ్వుల జల్లు కుల్పిస్తామంటూ మన ముందు వచ్చేస్తున్నారు సూపర్ సదాం అండ్ యాదవరాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. బేసిక్గా నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి. ఇంతకుముందు చాలా సినిమాలు తీద్దాం అనుకున్నా, ఏ సినిమా తీయలేకపోయినా. అందుకే ఈ రోజు ఒక ఆడిషన్ పెట్టిన. వాడు కూడా డైరెక్టర్ వస్తాడు, ఇంత టైం అయితే ఇంకా రావట్లేదు. ఆడిషన్ అని చెప్పిండు, ఎవ్వరు లేడు. నువ్వు వర్రా ఆడిషన్ ఇచ్చిర్రు. అవును, ఇంతకు నువ్వు డైరెక్టర్. ఇంతకుముందుకు ఏం చేసినావు? నా పిల్లని తల్లిని చేసిన. అవునా? అదేంద్రా సినిమా పేరు సార్ అది. ఓహో, సినిమా పేరా? ఇంతకీ నీ పేరేందో? 4 విక్రమ్. అదేంద్రా? ఆయన 3K ఫేమస్ అయిపోయిండు, నేను 4 పెట్టుకున్నా. అవు ఏం పేరు సార్ మీ పేరు? కిడ్నీ రాజ్. కిడ్నీ రాజ్ అదేంది? దిల్ రాజ్ ఆయన ఉన్నాడు కదా, అందుకే కిడ్నీ రాజ్ అని నేను పెట్టుకున్నా. అరే ఇదంతా కదా స్టోరీ చెప్పరా. సార్ కూర్చోండి. సార్ సినిమా స్టోరీ ఓపెన్ చేస్తే బీరు వంగుతా అంటది. మీరెందుకు వంగుతుంది? ఓపెన్ చేసింది బీరే. ఓపెన్ చేసింది బీరే. ఒరే నేను అన్న స్టోరీ రా నాయన, కథ. అరే మీరు టెన్షన్ పడకూరు సార్, నాకు వదిలేసేయండి. ఒక్క నిమిషం. హీరో ఎవర్రా? చెప్పాను, అది కూడా చూపిస్తావా? చూచే షాక్ అవుతావు. పెద్ద హీరో సార్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా, నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. సార్ వణకం సార్. సరే నల్లరికా సార్. సార్ ఇవన్నీ కాదు సార్, నేను ఒక పాట పాడతా. ఈ మధ్య హీరోలు పాటలు పాడితే సినిమాలు హిట్ అవుతాయి. ఒకసారి పాడండి సార్. ఒరిదల కాదల తందే నా మనసుకు దారిని వందే వెయ్యే వెయ్యే. సార్ మన ఓన్ సాంగ్ వెళ్ళిపోదాం. ఓకే సార్, రెడీ సార్. భలే జీవితం ఇది వింత నాటకం, భలే భలే జీవితం ఇది వింత నాటకం, సాయంత్రం కలుస్తూ తెల్లారితే చంపేస్తూ, మందు మంచింగులకే ప్రాణాలే తీసేస్తూ, భలే జీవితం ఇది వింత నాటకం. బా సార్ సార్ పాడేటు బొక్కలా ఉంది సార్, బొక్కలా ఉంది సార్. సినిమా స్టార్ట్ చేయరా మీరు? ఇదే పాటలతో ఉంటారా? సార్ సినిమా షూటింగ్ అంటే ఇక్కడ చేయకూడదు సార్, మన అవుట్డోర్ షూటింగ్ అంతా. రండి. హీరో గారి ఎండలో క్యారీ వ్యాన్ కావాలి కదా సార్. కమర్ సార్. అబ్బా. సార్ మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే ఓకే. రే ఐస్ క్రీమ్ డబ్బా తీసుకొచ్చి క్యారీ అంటారు ఏంద్రా? సార్ ఇది ఎక్కువ మారుతుండు. భోజనం చేస్తున్నా మళ్ళా. సార్ ఫోన్ చేస్తున్నా, ఆగు. బాబు తమ్ముడు. సినిమా సినిమా ఎవరు? ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఆడు పిచ్చోడు సార్, మన సినిమాలో పిచ్చోడు సెలెక్ట్ చేశాను నేను. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ఏదైనా ప్రూవ్ చేసుకుంటా సార్. అవునా, ఏదైనా చేయి, నన్ను ఇంప్రెస్ చేయి. ఏంటది? చెయ్యి మరి నువ్వు మా ఊరాన్ని పిలుచుకో సాగురు సార్. నువ్వు ఎగురు, నువ్వు తరువే, నువ్వు షురు చేయి. ఏంటి మీ గొడవ ఏంటి? చేసుకోరా అన్న. ఓకే సార్, చేసుకోరా. థాంక్యూ. సార్ హీరో కావాలి మాకు. ఇదిగో ఈయనే. క్లోజ్అప్ షాట్. క్లోజ్అప్ షాటా? సార్ అదే అది తమ్ముకోండి. ఓకే సార్. షాట్ అదిరిపోయింది సార్. చూపిండి సార్ ఒకసారి. ఇదిగో ఇచ్చింది చూడండి. ఓకే చేద్దాం. రెడీ రెడీ. టైట్ తీసుకోండి, టైట్ గా. ఇది ఎందుకు టైట్ తీసావా? టైట్ క్లోజ్ సార్. ఏంటి నెక్స్ట్ ఏంది? హీరో గారు అలా నడుచుకుంటూ వస్తా ఉంటారు సార్, మనకు ఒక జిమ్మి షాట్. జిమ్మి. జిమ్మి ఎవర్రా జిమ్మి? కూర్చోండి సార్ ప్లీజ్ సార్. మేము ఇలా చేస్తాం యాక్టింగ్. ఏమొచ్చు సార్ మీకు? మాకు అన్నీ వస్తాయి. ఏది వచ్చింది ఏంటి ఏదన్నా? చేయబోయింది సార్. చేయబోయిందా? అవును సార్. ఎట్లా పోయింది? ఇట్లా అంటే పోయింది సార్, ఇట్లా అంటే పోయింది సార్. సార్ మాకు ఫైట్ కావాలి, ఫైట్. ఇప్పుడు సార్ మీరు ఎడారి మీద నుంచి ఒక అడవి మీదుగా పరిగెడతారు సార్. కాదు సార్, ఇప్పటికిప్పుడు అడవి అంటే ఎడగలి అడవి ఉంటుందా? అందుకే నేను పిలిచింది. తమ్ముడు వంగు. ఇది అడవి అండి. అడవిలోంచి మీ ఫేస్ పెక్కి ఒక్క జూమ్ సార్. చెట్లు అవుతానా సార్? సార్ మా దాంట్లో లోకల్ టాలెంట్ ఉంటుంది సార్, ఫైట్ మాస్టర్. తమ్ముడు రా. తమ్ముడు ఏం చేస్తావు? ఏం చెప్పినా చేస్తా. సో ఒకసారి రొమాంటిక్ యాంగిల్ చూడాలి. రొమాంటిక్. సో నీకోసం ఒక సాంగ్ ప్లే చేస్తా. ఓకే. ఒకసారి చూద్దాం. హీరోయిన్ ఎవరు మరి? నువ్వే. ఇవే. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. ఎట్లుంది సార్? బొక్కలా ఉంది, పోయి కూర్చో.
సార్ విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ట్రైల్ షాట్. సార్ వాడు కూడా వాడండి సార్, బాగా టాలెంట్ ఉన్నాడు వాడు. కమన్ నిల్చోండి. ఇక్కడ నుంచి ఊరు వాళ్ళకి ఒక డైలాగ్ చెప్తున్నాడు సార్. ఏం డైలాగ్ సార్? రే నువ్వు నన్నేం చేయలేవురా చేస్తారా అని చెప్పి ఫైర్ అవుతారు. రెడీ సార్, రెడీ సార్, రెడీ రోల్ కెమెరా రెడీ యాక్షన్. ఏయ్ నువ్వు నన్నేం చేయలేవురా, రారా చేస్తారా సార్. సినిమా ఎండ్ చేసేయండి, లాస్ట్ సార్ ఈ ఫైట్ తోటి సినిమా క్లోజ్ ఓకే, అయిపోతుంది. చెప్పండి. ఏంటి సార్? రెడీ సార్? రెడీ. సార్ ఏం సార్ అది? ఇది బయట ఈ సీను బయట సీను సినిమా అయిపోయిందా? అయిపోయింది క్లోజ్. ఎవర్రా నువ్వు అసలు? ఏం చేసిన ఇంత ముందు నిజం చెప్పు. ఇది సమ్మర్ అని చెప్పి సార్ కాలేజ్ అయిపోయిందని చెప్పి ఖాళీగా ఉండి ఏదో స్టోరీ చెప్దామని చెప్పి నన్ను పిచ్చోని చేస్తావా? కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 విసులు. ఓకే ఇంద్రజా మ్యామ్. సదామన్ యాదవ్ రాజు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. రాజుకి కొంచెం చిన్న మైనర్ పార్ట్ అయినా వచ్చినంత సేపు ఆయన పక్కాగా చేసేసారు. అండ్ హీరో రియాజ్ వెరీ గుడ్ యాక్టర్, బాగుంది ఓవరాల్ గా, ఇట్స్ గుడ్. క్రిష్ గారు. రియాజ్ ఎంట్రీ హైలైట్, బాగుంది. ఇలా చీట్ చేసి డైరెక్టర్లు కూడా ఉన్నారు, నేను చూశాను, బాగుంది. ఆల్ ద బెస్ట్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.